ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. అసలు నైట్ జాను పాప పెట్టిన టెన్షన్‌కి నాకైతే బీపీ డౌన్ అయిపోయింది. ఏమక్క అంత పనేం చేసిందంటే, ఇంత అంత కాదసలు చాలా పెద్ద పనే చేసింది. ఎప్పుడు ఈ పిల్ల మా అపార్ట్మెంట్‌లో ఉన్న పిల్లలతోనే ఆడుకునేది. నిన్నైతే వాళ్ళు ఎదురు అపార్ట్మెంట్ పిల్లలు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళే ఇంటికొచ్చారు. ఆంటీ మేము ఆడుకుంటాము, కిందే ఆడుకుంటాము అని అన్నారు. సరే అమ్మ కిందే ఆడుకోండి. 9:30 అయ్యేసరికి నేను పిలుస్తాను. వచ్చేయాలి అని అన్నాను. సరే అన్నారు. అయితే నాకు 9:15 అయింది. చిన్న పని పడిందనమాట. మెడికల్ షాప్‌కెళ్ళే పని పడింది. అయితే కిందకెళ్ళేసరికి జానును ఆ పిల్లలు కిందే ఆడుతున్నారు. అయితే నేను జానుకి చెప్పాను, "మమ్మీ వెయిట్ చెయ్యు. నేను బయటికెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. కలిసి పైకెళ్ళిపోదామంటే" "సరే అమ్మ. అప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటాం" అని అన్నది. సరే ఇంక నేను రిటర్న్ వచ్చేసరికి అసలు ఆ పిల్ల ఎక్కడ లేదు. ఆ పిల్లలు లేరు. సరే ఇంటికెళ్ళిపోయిందేమోలే అనుకోని నేనైతే ఇంటికొచ్చి చూస్తే ఇంటి దగ్గర లేదు. ఇంక మా అపార్ట్‌మెంట్ అయితే 2 అపార్ట్‌మెంట్ కలిపి ఒక అపార్ట్‌మెంట్ అనమాట. 32 ఫ్యామిలీస్. మొత్తం ఈ 32 ఇంటికి డోర్‌కి వెళ్లి చూసానసలు. ఎక్కడా లేదు. నాకైతే షాక్ అసలు. ఎప్పుడు లేదు జాను ఇలా. నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళింది అనుకోని, ఇంకా ఏ పిల్లలైతే వచ్చారో వాళ్ళ అపార్ట్‌మెంట్‌కి గూడా వెళ్ళాను. వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పాను. కింద పిల్లలు లేరండి. నేను పిల్లల కోసం వెతుకుతున్నానంటే, "ఆ! ఉంటారమ్మా. ఇక్కడెక్కడో అపార్ట్‌మెంట్‌లోనే ఉంటారు చూడు" అన్నారు. వాళ్ళకసలు ఎంత నమ్మకమో ఆళ్ళ పిల్లలు వెళ్ళిన తోవలో ఇంటికొస్తారని. నాకైతే మాత్రం భయం ఆగుతుంది కాదు. ఇంక నా టెన్షన్‌కి రోడ్డు మీదకొచ్చి జాను, జాను అని గట్టి కేకలైతే ఏస్తున్నాను. ఆ పిల్లలు రారు, జాను రాదు. అందరూ బయటకొచ్చేసారు. ఏమైంది? ఏమైందని. ఆ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎవ్వరు రాలేదులెండి. హ్మ్. అంటే వాళ్ళు రాలేదని తప్పు పట్టట్లేదు. వాళ్ళకంత నమ్మకం ఉంది. వాళ్ళ పిల్లలు ఎక్కడికెళ్ళినా ఇంటికి సమంగా వచ్చేస్తారని. కానీ నేను జానుని ఆ టైం వరకు ఎప్పుడు బయటికి పంపించలేదు. ఫస్ట్ టైమ్ అలా అవడం చాలా టెన్షన్ పడిపోయాను. ఇంక అందరూ వచ్చారు. సీసీ కెమెరాలు ఇవన్నీ చెక్ చేస్తున్నారు. పిల్లలు ఎక్కడ కనిపించట్లేదమ్మా. ఈ అపార్ట్మెంట్‌లో అయితే లేరు. చూడమ్మా, చూడమ్మా అని చెప్తున్నారు. ఇంక ప్రతి అపార్ట్మెంట్‌లో చెక్ చేపించాము. నెక్స్ట్ కుబేర్ అని మాకు పక్క అపార్ట్మెంట్ అనమాట. ఇంక మా ఫ్రెండ్స్ అయితే వచ్చి వాళ్ళు అంటున్నారు, "చూడు నెక్స్ట్ అపార్ట్మెంట్‌కెళ్లారేమో" అంటే ఎప్పుడు ఆ అపార్ట్‌మెంట్‌కి జాను ఎళ్ళదు అసలు. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా! అక్కడికెళ్ళిందేమో చూడు అనేసి చెప్తూనే ఉన్నారు. నాకైతే మాత్రం జాను ఎప్పుడు చెప్పకుండా ఆ అపార్ట్‌మెంట్‌కైతే ఎళ్ళదని చెప్తూనే నేను వేరే అపార్ట్‌మెంట్‌లో చెక్ చేస్తున్నాను. ఇంతలో మా ఫ్రెండ్స్ అయితే వాచ్‌మెన్‌ని ఆ అపార్ట్‌మెంట్‌కి పంపించారు. ఒకసారి చెక్ చేసి రండి ఆ అబ్బాయి ఆళ్ళ ఇంటికెళ్ళండి అంటే, అక్కడికెళ్తే సరిగ్గా ఎదురుకొస్తున్నారంట వీళ్ళు. నాకైతే ఎదురు పడ్డది చూడండి. ఆ పట్టునైతే జానువి విమానం మొత్తం మోగిద్దును. ఇంక మా ఫ్రెండ్‌కైతే అర్థమైపోయింది. దాన్ని తీసుకొని లోపలికొచ్చేసింది. ఏమనక సిరి, ఏమనక సిరి అని. ఏం చేస్తాను అప్పటి వరకు పడిన టెన్షన్ అలాంటిది మరి. ఇంకా ఆ పిల్ల కనిపించిన తర్వాత నాకు బీపీ డౌన్ అయిపోయింది. ఇంకో పక్కకి వాలిపోయానింకా. నాకంత టెన్షనొచ్చేసింది. ఇంక మార్నింగ్ లేచాను గానీ, పనులు చేస్తున్నాను గానీ, ఫ్రెండ్స్ అయితే వన్ బై వన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఏంటి నైట్ ఇలా టెన్షన్ పెట్టిందట అంటే, మామూలుగా పెట్టలేదమ్మా. మామూలుగా కాదసలు. నాకైతే దుంపలు దించింది మామూలుగా కాదు. అనేసి ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఫోను చేసిన వాళ్ళందరికును. ఇంకా ఆ టైం అప్పుడు నేను అలా బీపీ డౌన్ అయిపోయి టెన్షన్ పడిపోయేసరికి, మా ఫ్రెండ్స్ అయితే నన్ను కూల్ చేయడానికి కుల్లు జోకులింకా. "ఈ పట్టునైతే సూపర్ వుమెన్ సిరి వైరల్ అయిపోతున్నార్రా" అని చెప్పేసి. ఇదేం వైరలే బాబు టెన్షన్‌తో చచ్చాను అని చెప్పేసి ఇంక కొద్దిసేపయితే కన్వర్జేషన్ నడిచింది. వాళ్ళైతే వాళ్ళ లైఫ్‌లో ఫేస్ చేశారు. ఇలాంటివి ఏవేవి ఫేస్ చేశారో అవన్నీ చెప్పుకొని నవ్వుకున్నాం. ప్రతి ఒక్కరి మీద తుత్తరబిసానమై ఇలాంటి యాక్షన్‌లు అందరికీ ఉన్నాయే బాబు అని చెప్పేసి చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరిది చెప్పుకొని కొద్దిసేపు నవ్వుకొని నన్నైతే కూల్ చేశారు. నా లైఫ్‌లో కూడా ఒక ఇన్సిడెంట్ ఉందిలెండి. చిన్నప్పుడు నేను అలాగే తప్పానంట. మా అమ్మ ఇప్పటికే అంటది, "ఆ రోజు గాని నువ్వు కనిపించకపోతే ఏ గొర్రెలు కాసుకొని ఉందువు ఇప్పటికి" అని చెప్పేసి. ఇప్పుడంటే అంతా మంచిగుంది కాబట్టి ఫ్రీగా మాట్లాడేస్తున్నాను కానీ, నైట్ పడిన టెన్షన్ మామూలు పడలేదు. వస్తున్న ఆలోచనలైతే అసలు మైండ్ సవ్యంగా ఆలోచిస్తుందే లేదు. పడిన టెన్షన్‌కైతే ఫుల్ షివరింగొచ్చేసి, ఇంక జాను కనబడిన తర్వాత కళ్ళు తిరిగేసి ఇంక లైఫ్‌లో ఎప్పుడు ఇలాంటి టెన్షన్ ఎవ్వరికీ రాకూడదమ్మా. అసలు మార్నింగ్ అయితే మా అమ్మకి చెప్తే, "అమ్మ అది తెలివైన తేటమ్మ నువ్వేం భయపడకు. ఎంత తెలివైన తేట అయినా సరేను పేరెంట్సం కదా! వచ్చే టెన్షన్ వస్తూనే ఉంటది. ఇంకొకటి ఎప్పుడు తెలియని పిల్లలతోటి బయటికి పంపించను. అసలెక్కడ నెతకాలో నాకర్థం కాలేదు. మా అపార్ట్‌మెంట్‌లో పిల్లలైతే, అయితే ఇక్కడ ఆడతారు, లేపోతే కింద ఆడతారు అన్నట్టుంటది. ఆ పిల్లలు ఎక్కడ ఆడతారో నాకర్థం అవ్వలేదు. రాక రాక వచ్చారు గదా! అని పంపిత్తే నాకే పెంటెట్టారాళ్ళు.
ఇంక ఈ నిర్వాకం అంతా ఫ్రైడే రోజు నైట్ జరిగింది. ఇంక మార్నింగ్ లేసాక ఇంక దాని నుంచి కోలుకోవడానికైతే అన్నీ క్లీన్ చేసుకుంటా మైండ్ రిలాక్స్ చేసుకుంటున్నాను. ఇంక టిఫిన్‌కైతే పాస్తా చేసి తినేసాను. ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా జానుకైతే హాఫ్ డే స్కూల్ అనమాట. ఇంక ఇవన్నీ చేసుకునేసరికి హాఫ్ డే అయిపోయింది. ఇంక సరే ఇంక జానునైతే తీసుకొచ్చేద్దామనైతే ఇంక స్కూల్‌కెళ్తున్నాను. ఇంకా ఆ పిల్లయితే ఇంక నైట్ జరిగిన ఇన్సిడెంట్ నుంచి బయటికి రాలేదు. నన్ను చూసి సిగ్గుపడిపోతుంది. నేను కోపమయ్యాను కదా! ఇంకేదమ్మా మొహం చూపించు, ఏం చేసావమ్మా నైట్ అంటే ఇంక నవ్వుకుంటుంది. ఇంక సాటర్‌డే అంటే ఆ పిల్లకి కొంచెం హడావిడనమాట. నేను తనొక్కరిదాన్నే తీసుకెళ్తాను, ఏమైనా కొనిపెడతాను. ఇంకా మిగతా టైమ్స్‌లో ఎప్పుడు ఏం కొనను. ఇంక సాటర్‌డే రోజు ఇంకా ఇంటికొచ్చేస్తూ ఇదిగోండి కందిపప్పు తీసుకున్నాను. అక్కడ ఈ బ్లాక్ కలర్‌గా ఉంది ఏంటండి అని అడిగాను. అడిగితేమో ఇది జీరా అమ్మ అన్నారు. ఇదేం జీరా అంటే షుగర్ పేషెంట్స్ కోసము అని అన్నారు. చేదు. అదే చెప్తున్నా. షుగర్ పేషెంట్స్ కోసం అవి. షుగర్ పేషెంట్స్ అవి. ఇంకా షాప్ అన్నయ్య అయితే మాత్రం తినగానే నన్ను తిట్టుకోకమ్మా అనేసి అన్నారు. ఏమి ఇలాగ అంటున్నారని నోట్లో పెట్టేసరికి చేదు ఇంకా వస్తూ మెంతాకైతే తీసుకున్నాను. ఇంకా చేదు నా నోట్లో నుంచి పోక జాను చాక్లెట్ ఉంటే ఓపెన్ చేసుకొని ఒకటైతే నోట్లో ఏసేసుకున్నాను. అబ్బా! మహా అసలు బీభత్సమైన చేదింకా. ఇంక అలా అని ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత నేనేంటంటే ఇంకా ఇప్పుడైతే 12:30 అయ్యింది. ఇంకా త్వరగా ఏం వంట అయిపోద్దా అని చూసుకొనే ముందు ప్లానేసుకొనే మెంతాకు తీసుకున్నాను. యాక్చువల్‌గా తోటకూర తీసుకుందాం అనుకున్నాను. అక్కడ మెంతాకు ఒకటే ఉంది. సరే ఏదైతే ఏంలే ఆకుకూరే గదా! అనేసి నేనింకైతే ఆ ఆకు తెచ్చేసాను. ఇంక వచ్చిన తర్వాత పాస్తా ఉంది కదా! జాను అయితే నేను పాస్తా చేశానని ఆనందం డాన్స్ ఏసేస్తుంది ఈ పిల్ల. అమ్మ నాకు ఆ పాస్తా ఇచ్చేసేయి నేను ఇంతలో ఈ పాస్తా తింటా అని. ఇంక నిమ్మకాయ ఇయ్యమని నిమ్మకాయ ఎట్టుకొనొచ్చింది. తల్లి నేను ఆల్రెడీ అందులో నిమ్మకాయ ఏసానురా నువ్వు పోయి తినరా అనేసి అన్నాను. సరేనమ్మా అనుకోని ఇంక కొద్దిసేపు నా బుర్ర తిని అప్పుడెళ్ళింది. ఇంక ఈ మెంతాకైతే తెచ్చాను కదా! యాక్చువల్‌గా చెప్పాలంటే పప్పులు ఇది ఎంత ఎయ్యాలో గూడా నాకు తెలీదు. సరేలే ఇంక సగం ఏద్దాం అనుకున్నా. సగం ఏద్దాం అని జెప్పేసి ఇంక సగం తీసేసి పక్కన పెట్టేసాను. ఈ సగమైతే మాత్రం ఫ్రిడ్జ్‌లో ఏసేస్తున్నాను. ఇంక చూడండి నేను వీడియో అయితే తీస్తున్నాను గానీ, ఆ పిల్ల అక్కడక్కడ బొంగరంలో ఎలా తిరుగుతుందో, గడికి సాస్ తెస్తుంది, గడికి నిమ్మకాయ తెస్తుంది. నేను ఇదెయ్యు, అదెయ్యు నాకు పాస్తాలని జెప్పేసి. "అరేయ్! తంతానురా ఫస్ట్ నువ్వెళ్లి శుభ్రంగా తిను" అని జెప్పేసి గసిరితే ఎళ్తుందనమాట. ఇంకిలాగ ఈ మెంతాకు కడుగుతున్నాను కదా! ఇందులో పొడుగ్గా కాళ్ళకి కనపడది. ఫస్ట్ భయపడ్డాను. ఏంటిది గ్రీన్ కలర్‌లో పొడుగ్గా ఉందని అని. ఆ తర్వాత చూసుకుంటే అది ఉల్లికాడ. భలే ఇష్టమబ్బా! ఉల్లికాడ పచ్చిది తినడము. ఇదేందబ్బా! నా కోసం గిఫ్ట్ వచ్చినట్టు వచ్చిందనైతే ఇంకా గొర్రెలా మేసేస్తున్నానులెండి. బావుంది. కాకపోతే ఎక్స్‌పెక్ట్ చేసినంత లేదు. కొంచెం ముదిరినట్టుంది. అమ్మ స్పైసీగా ఉందమ్మా ఘాటు మామూలుగా లేదు. ఘాటొచ్చేసింది. ఇంక వాటర్ గూడా అలాగే తాగేసాను. ఇదేంటి ఇది ఇంత ఘాటుగా ఉందని. చాలా వరకు తీపిగా ఉంటది. కొంచెం ఘాటుంటది. అది ఫుల్లు ఘాటే ఉందింకా. ఏమోలే మనం ఉట్టినోటిని తినేత్తన్నాం అనేది ఘాటొచ్చేసింది. ఇంక మెంతాకు నిజంగా ఈ చెప్పుకోవడం గొప్ప కాదు గానీ, మా సైడు తక్కువ మెంతాకు ఇవేవి దొరకడం మాకు తెలీదు. మా అమ్మ ఎప్పుడు వండి పెట్టింది లేదు. అందుకే నాకు దీని గురించి తెలీదు. నేనదే ఇంక మా ఫ్రెండ్‌ని అడిగాను. ఇది ఒలచాలా? లేపోతే కట్ చేయాలా అని. కట్ చేయాలన్నారు. అయితే మెంతాకు కదా! ఒకవేళ చేదుగుంటదేటో అని డౌట్‌కి దాన్ని నోట్లో గూడా యేసుకున్నాననమాట. చేదు లేదు. అయితే పర్వాలేదు ఇంత క్వాంటిటీ ఎయ్యాలని ఏం లేదులే, పర్వాలేదులే అయితే అని అనుకున్నాను. అయితే మాత్రం ఇంకంతా టమాటీ, పసుపు, సాల్టు అన్నీ మిక్స్ చేసేసి ఇంకైతే ఇలా ఫ్రిడ్జ్‌లో ఛీ! ఛీ! ఫ్రిడ్జ్‌లో కాదు పొయ్యి మీద పెట్టేస్తున్నాను. వాయిస్ ఓవర్‌లో ఎంత నిమగ్నం అయిపోయానంటే, కుక్కర్‌లో పప్పు పెట్టి అది పొయ్యి మీద పెట్టాలో, ఫ్రిడ్జ్ మీద పెట్టాలో గూడా అర్థం అవ్వకుండా పోయింది. పప్పంతా రెడీ చేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో ఎడతానని చెప్తున్నాను చూడండి. ఎంత బుర్ర పోయిందో ఇంకా. నాకు తెలిసి జానీకి కర్రీ అయితే నచ్చుతది. ఎందుకంటే ఇప్పుడు మెంతాకు డ్రై చేస్తారు కదా! కసూరి మేతి ఆర్ కస్తూరి మేతి ఏదో సంథింగ్ అంటారు. నాకు అంతగా ఐడియా లేదు. ఎప్పుడైనా పప్పు వండేటప్పుడు అదేసాననుకోండి, జాను ఇష్టంగా తింటది. అదేసానంటే అది జస్ట్ కొంచెం ఏస్తుంటాను. ఎందుకంటే మెంతాకు అని తెలుసు కదా! చేదొస్తదేమో అనే ఫీలింగ్ ఉండేదనమాట. ఇంక దానివల్ల కొంచెం వేసినా సరే జాను ఇష్టంగా తింటది. ఇంక ఇది చూడండి ఈ గడ్డయితే మేయకుండా నేను మానట్లేదు. ఏది లేతగుందని చెక్ చేసుకుంటున్నాను. ఇదైతే లేతగా దొరికింది. సరేలే అని జెప్పేసి అదైతే తింటున్నాననమాట. ఇంకా ఇంతలో జాను అయితే "అమ్మ చింతపండు ఇవ్వా" అని వచ్చిందనమాట. అదిగోండి అదైతే చింతపండు నేను తీసుకున్నానట. ఎలా తినేస్తారబ్బా చింతపండు చిన్నప్పుడు ఎంత ఇష్టమవుతదో. నేను గూడా తినేదాన్ని చిన్నప్పుడు. ఇంకిలా కాకుండా జామాకులోన చింతపండు, సాల్ట్ ఏసుకొని తినేవాళ్ళం. భలే అనిపిస్తది. ఇంకింతలో పప్పు గూడా రెడీ అయిపోయింది. భలే అయిపోయిందబ్బా! టేస్ట్ అయితే సూపర్‌గుంది. అంటే చూసాను ఇలా ఉడికిన తర్వాత పప్పు చూస్తే అసలు చేదు లేదు, ఏమి లేదు. ఆ మెంతాకైతే భలే కమ్మగనిపిచ్చింది. ఛ! ఇన్ని రోజులు ఏం టేస్ట్ మిస్ అయిపోయాననిపిచ్చింది. ఇంకైతే ఈ పప్పయితే తాలింపు పెట్టేస్తున్నాను.
ఇంతలో పక్కన రైస్ కూడా అయిపోయింది. ఇంక వేడివేడిగా ఇదంతా అరగంటలో అయిపోవాలనమాట. 12:30కి వచ్చాను కదా! ఇంకా 1 అయ్యేసరికి అయిపోతే జానుకి ఇంక వేడివేడిగా పెట్టేద్దామనైతే ఇంక చేస్తున్నాను. ఇంక ఈ పప్పుతో నంచుకోవడానికైతే గొట్టాలు, మజ్జిగ మిరపకాయలైతే ఏపేసాను. పాస్తా తిన్నావా? కొంచెం అన్నది. కొంచెమే పెడతానులే, ఎక్కువ పెట్టను. కొంచెమే. అమ్మా! ఇగో గొట్టాలు కూడా ఏపానురా. గొట్టాలు నీకు ఇష్టమైన పప్పు వండాను. దా నువ్వు రా ఇటు. నువ్వు అన్నంతో పాటే తిన్నాను. నీకు ఇస్తాను కదా పాకు, ఆ యాప్ పప్పు. అవి స్పూన్ తెస్తాను. ఆకు కాదు, ఉల్లికాడ. అరే మా అమ్మ ఇట్లాగే ప్రొడక్షన్ చేస్తుంది, అంతేగాని నా దగ్గర చేయదు. ఏంటే మా అమ్మ ఇట్లా ప్రొడక్షన్ చేయదు, వేరే దగ్గర చేస్తాం. గొట్టలు ఏలొద్దా నన్ను తిడుతున్నావు. ఇంకా ఫైనల్గా మా ఇద్దరు ఫుడ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.